ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్ మార్క్ యాక్షన్ సినిమా కావడంతో దీనిపై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమా కోసం లోకేష్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ లోకేష్ కనకరాజ్ కు ఏకంగా 75 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లుగా టాక్. పారితోషికం మాత్రమే కాకుండా ఈ సినిమా వచ్చే లాభాల్లో కూడా లోకేష్ కొంత శాతం షేర్ అందుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ డైరెక్టర్ల జాబితాలో లోకేష్ చేరడం ఖాయం. చివరిగా లోకేష్ నుంచి కూలీ చిత్రం ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. అయినా కూడా అల్లు అర్జున్ ఆయన విజన్ ను నమ్మి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు రెమ్యూనరేషన్ కూడా భారీగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న మ్యూజికల్ సెన్సేషన్ అనిరుద్ కూడా భారీ పారితోషికం అందుకుంటున్నట్లుగా గత 2-3 రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోకి అనిరుద్ అందించిన మ్యూజిక్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మ్యూజిక్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసిన అనిరుద్ ఏకంగా 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.